ఈ రోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వేడుకలు అయితే ఘనంగా జరగబోతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఈ వేడుకలకు శిల్పకళ వేదికగా మారబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే చిరంజీవి గారి బర్త్డే ఆగస్టు 22వ తేదీన ఉండగా ఒక రోజు ముందుగానే మెగా అభిమానులు అయితే జరుపుకోబోతున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ప్రతిసారి చిరంజీవి గారి పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈసారి వేడుకలలో మాత్రం చాలా వింతల విశేషాలు అయితే ఉండబోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అదే విధంగా మెగాస్టార్ గారి బర్త్డేను పురస్కరించుకొని మెగా అభిమానులతో పాటు కొంతమంది సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మనం గతంలో కనుక చూసుకుంటే శిల్పకళ వేదికలో నిర్వహించినటువంటి చిరంజీవి గారి బర్త్డే వేడుకలకు చాలా మంది సినిమా సెలబ్రిటీలు హీరో శ్రీకాంత్ గారు అయితేనేమి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అయితేనేమి, కొనిదెల నాగబాబు గారు అయితేనేమి చాలా మంది అయితే హాజరు కావడం జరిగింది. అదే విధంగా చిరంజీవి గారి కేక్ కటింగ్ ను కూడా చేయడం జరిగింది. అయితే ఈసారి అయితే అంతకు డబల్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం అందుతుంది. ఈ యొక్క చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కి మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబీకులు మరియు మెగా పవర్ స్టార్ అభిమానులు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతిసారి చిరంజీవి గారి వేడుకలు జరగడం సహజమైనా కానీ ఈసారి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం అన్నది మన తెలుగు జాతికి గౌరవించదగ్గ గౌరవం అది. సో ఇలాంటి సందర్భంలో పద్మ విభూషణ్ శ్రీ కొనిదెల వరప్రసాద్ అలియాస్ చిరంజీవి గారి బర్త్డే వేడుకలైతే వేరే లెవెల్లో ఉండబోతున్నాయని అయితే చెప్పుకోవాలి. అదే విధంగా చిరంజీవి గారు సినిమాలో నటించడమే కాదు, తను నటించడంతో పాటు తను ఎదగడంతో పాటు తన కింద ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరుకునే వ్యక్తి. ఆ విధంగా చిరంజీవి గారి నీడన ఎన్నో మొలకలు ఎంతో మంది ఎదగడం జరిగింది చిరంజీవి గారి కింద. చిరంజీవి గారి నీడలో చిరంజీవి గారిని అనుసరిస్తూ చిరంజీవి గారి సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యి స్టార్లుగా ఎదిగినటువంటి ఎంతో మంది సెలబ్రిటీలను అయితే మనం చూస్తూ ఉన్నాం.